కష్టపడి మెట్లెక్కి కొండెక్కి పాపం అంత కష్టపడి పెడతారు. భక్తి లేదన్న మాట మీరు ఎలా అనగలరు? అనలేరు. కానీ ఎక్కడ పొరపాటు జరిగిపోతోందంటే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న జనం ఆదివరాహమూర్తి గుడి దగ్గర కూడా ఉండాలిగా. ఆదివరాహమూర్తి గుడి దగ్గర 70 మంది ఉండి 70,000 మంది క్యూ కాంప్లెక్స్ లో ఉన్నారంటే ఎంతమందికి వెంకటరమణ అనుగ్రహం కలుగుతోందని గుర్తు ఆ రోజున. ఆదివరాహమూర్తి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో మీరు లెక్క చెప్తే వాళ్లే వెంకటరమణుడి అనుగ్రహం పొందిన వాళ్ళని గుర్తు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయినట్టు? భాగ్యాన్ని జారవిడుచుకున్న వాళ్ళు అయిపోట్లా. అది నా ఆక్రోశం. తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కానే కాదు. అందుకుని అంత తలకొట్టుకు చెప్పడానికి కారణం ఏమిటంటే, వెంటనే వైకుంఠంలోకి వెళ్ళిపోయే ప్రయత్నము చెయ్యవద్దు. సాధికారికంగా చెప్పడానికి అధికారం ఉన్నవాడు వ్యాసుడొక్కడే. ఆ వ్యాసుడే మనకి అనేక పురాణాల్లో నిర్ధారించాడు. శ్రీనివాసుడు వరం ఇచ్చాడు ఆదివరాహమూర్తికి, నిన్ను దర్శనం చెయ్యని వాళ్ళు నన్ను దర్శనం చెయ్యనట్టే. నిన్ను దర్శనం చేస్తే విమాన వెంకటేశ్వరుణ్ణి చూసిరండి, గోపురం చూసిరండి, వెంకటేశ్వర దర్శనం అయినట్టే. నన్ను నమ్మండి. విమాన వెంకటేశ్వర దర్శనం వెంకటేశ్వర దర్శనంతో సమానమైన ప్రతిపత్తి ఉన్నది. నేను ఆ మధ్య ఎప్పుడో చదివా, అంత హడావిడిలో వెళ్ళలేకపోయిన వాళ్ళు బాధతో వెళ్ళవలసిన అవసరం లేకుండా బయట నుంచి విమాన వెంకటేశ్వర దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారని. నిజంగా అది ముదావహమైన పరిణామం. చాలా గొప్ప ఆలోచన ఏ మహానుభావుడు చేశాడో. కానీ మరి అది ఎందుకు నీరు కారిపోయిందో నాకు తెలియదు. కాబట్టి ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూసి వెళ్ళిపోయినా కూడా నువ్వు వెంకటేశ్వరుణ్ణి చూసేసినట్టే. విమాన వెంకటేశ్వరుడికి ధ్రువమూర్తికి సమాన స్థాయి. నన్ను నమ్మండి. విమాన వెంకటేశ్వర దర్శనం చేస్తే ధ్రువమూర్తి దర్శనం చేసినట్టే శాస్త్రంలో. లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దగ్గర నుంచి మలయప్ప స్వామి చుట్టూ తిరిగి వస్తుంటే విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వస్తే ఆగుతుంది పల్లకి. అంత సమాన స్థాయి విమాన వెంకటేశ్వరుడిది. అయినప్పుడు ఆదివరాహస్వామి దర్శనం అన్నిటికన్నా ప్రధానం వెంకటాచలంలో. అసలు ఆ క్షేత్రం వరాహ క్షేత్రం. ఆయన దర్శనం చేస్తేనే నువ్వు ఇంకేమైనా పెట్టుకోవాలి. అది వదిలిపెట్టేసుకున్నావు, ఎంత హెచ్చవేత చేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేసినట్టే. అయ్యా నాకు కొంత డబ్బిస్తారని వచ్చాను, ఎంత ఇస్తారు? ఒరే నేను అంకె చెప్తుంటాను, ఎంత వస్తుందో లెక్కేసుకో అన్నాడు. 1 × 2 × 3 × 4 × 5 × 6 అంటున్నాడు. అబ్బా, ఒక 2 2 2 3 6 6 4 24 24 5 120 126 పొంగిపోతున్నాడు. ఇంత వచ్చేస్తుంది నాకని అన్నీ చెప్పి ఆయన అన్నాడు, ×0 అన్నాడు. ఏమొచ్చింది? 1,37,476 వచ్చినా ×0 0. ఆదివరాహస్వామి దర్శనం వదిలిపెట్టావు, ఏమైంది? ఏం చేసి వచ్చావు? కాబట్టి ఆదివరాహస్వామి దర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే జ్ఞాపకం పెట్టుకుంటారని లడ్డూ ప్రసాదం ఇచ్చిన కవర్ల మీద కూడా వెనకాతల ముద్రణ చేస్తారు, ఆదివరాహస్వామి దర్శనం చేసిన తర్వాతనే వెంకటేశ్వర దర్శనం చెయ్యండి అని. కానీ నేను ఎన్నో పర్యాయాలు భగవానుడు నన్ను కొండ మీదకి తీసుకెళ్లాడు నా అదృష్టం కొద్దీ. కానీ నా అనుభవంలో యథార్థానికి వెంకటేశ్వర దర్శనం చేసిన వాళ్ళు అందరూ ఆదివరాహస్వామి దర్శనం చేస్తారని నేను అనుకోను. గట్టిగా ఆ మెట్ల వరకు ఉంటారంతే. ఎప్పుడు వెళ్ళినా మెట్ల బయటికే ఉండరు. వైకుంఠంలో ఎంతమంది ఉన్నారని అడగండి, కొన్ని వేల మంది ఉంటారు. మరి ఇక్కడ అంటే నిజంగా దర్శనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? అంతే, వాళ్లే అవుతారు. నాకు అనిపిస్తుంది, మాయాస్వరూపంతో ఏమిరా ఇంత మరీ అన్యాయంతో జీవితం చేస్తూ నీకు నా అనుగ్రహం కావాలా అని స్వామి చిన్న మాయ చేస్తున్నాడా అని కూడా అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించినప్పుడు అంతటి మహానుభావుడు మనని ఆదుకోవడానికే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆయన అనుగ్రహం కావాలనుకుంటే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాతనే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళాలి. అసలు వెంకటాచల క్షేత్రాన్ని చూసినప్పుడు మనం పొంగిపోయే రోజు అంటే ఏ రోజో తెలుసా? ఆదివరాహస్వామి దేవాలయం దగ్గర నుంచి ఆ పై వరకు క్యూలు నిలబడిపోయినప్పుడు. అప్పుడు యథాశాస్త్రంగా దర్శనాలు జరుగుతున్నాయని గుర్తు. లేనినాడు ఏదో దిద్దవలసిన ప్రధానమైన అవసరం అక్కడ ఉండిపోయింది. ఒక చిన్న లోపం ఒకటి నడిచిపోతోందనేటటువంటి బాధ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది.
ఎందుచేత అంటే అది వెంకటరమణుడిచ్చిన మాట. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. నేను ఇచ్చినటువంటి ఈ మాటని వరంగా, ఈ మాటనే డబ్బుగా మీరు స్వీకరించండి. వెంటనే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా? అంగీకరించాను. కాబట్టి ముందు నన్ను దర్శనం చేసిన వాళ్ళనే నువ్వు అనుగ్రహించవలసి ఉంటుంది. అంతే కదా? అంతేగా వాళ్ళిద్దరి మధ్య అంగీకారం. ఇప్పుడు నీకు నేను 100 అడుగుల మేర స్థలం ఇస్తున్నాను. తింత్రిణీ వృక్షం కింద ఇచ్చారు. పెద్ద పొద్దుతిరిగిన చింత చెట్టు అని ఉండేది. ఆ చింత చెట్టు కింద ఇచ్చారు వాల్మీకం. అక్కడ ఉండేవారు వెంకటేశ్వర స్వామి వారు. అది ఇస్తున్నాను. నా పొలాలలో పంటలు పండుతుంటాయి. అందులోంచి దుంపలు మొదలైనవి కూడా నీకు ప్రసాదంగా పంపిస్తుంటాను. ఇక నుంచి నువ్వు ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఆదివరాహస్వామి వారి పొలంలో పండినటువంటి శ్యామాక ధాన్యం, తేనె, దుంపలు, చామదుంపలు ఆయనకు అందుతుండేవి. ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు ఒకనకొకప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి పుట్టలోకి దూరిపోతే స్వామి దర్శనమైంది కూడా ఆ పిల్లవాడికి. తొండమాన్ చక్రవర్తి కూడా చేశాడు అలా. కాబట్టి ఆదివరాహమూర్తి అంటే ఆదివరాహమూర్తే మహానుభావుడు. ఇప్పటికీ నన్ను నమ్మండి, ఆదివరాహస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బరువుగా వెళ్ళవద్దు. ఏ కర్మ ఈయన దర్శనం చేసుకుంటే తప్ప ఆయన దర్శనం అవదని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? వ్యాసుడు అభయం ఇచ్చి మాట్లాడాడు. నీకు భూమి కావాలా, విద్య కావాలా, ఐశ్వర్యం కావాలా, సంతానం కావాలా, శుభ పరంపరలు కావాలా, ఆయుర్దాయం కావాలా? ఆదివరాహస్వామికి నమస్కరించి ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఇచ్చాడు. అంత ఆర్తితో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయండి అని చెప్పాడు. కొన్ని సందర్భాలు చెప్పాడు వ్యాసుడు. ఎవరెవరు ఆయన యొక్క మంత్రాన్ని జపం చేసి ఉన్నతిని పొందారో కూడా చెప్పారు. ఆదివరాహస్వామి దర్శనము అంత గొప్ప ఫలప్రదము. ఆయన దర్శనం చేసుకుంటే మనకి పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ద్విగుణీకృతంగా ఇటు ఆదివరాహస్వామి అనుగ్రహం, అటు వెంకటేశ్వర అనుగ్రహం రెండు కలుగుతాయి. అంత గొప్ప స్వరూపం ఆ ఆదివరాహస్వామి వారి యొక్క స్వరూపం. కాబట్టి చిన్న దేవాలయం. ఈసారి మనం యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ విషయంలో కించిత్ పొరపాటు పడుతున్న వాళ్ళు ఉంటే దిద్దుకుని మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేసుకున్న తరువాతనే వెంకటేశ్వర దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యండి. ఇక వెంకటాచల క్షేత్రం ఎన్నో విశేషాలకి ఆలవాలము అని నేను మీతో మనవి చేశాను. వెంకటేశ్వర క్షేత్రంలో తప్పకుండా దర్శనం చెయ్యవలసింది ఆదివరాహస్వామి క్షేత్రం ఎటువంటిదో అటువంటి క్షేత్రం కపిలతీర్థం. కింద వెంకటేశ్వర స్వామి వారి కొండ ఎక్కుతున్నప్పుడే, ఆ మలుపు తిరుగుతున్నప్పుడే కుడి చేతి వైపు ఉంటుంది. ఆ కపిలతీర్థం పైనుంచి ఎప్పుడు జలధార పడుతూ ఉంటుంది. పాతాళ లోకంలో ఒకానొకప్పుడు కపిల మహర్షి భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తున్నటువంటి గంగ పాయ ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధన చేస్తూ ఉండేవాడు. భగీరథుడు చేసినటువంటి ప్రయత్నానికి ఆకాశంలో ప్రవహించేటటువంటి దివిజగంగ, ఆ ఆకాశ గంగ అక్కడి నుంచి పరమశివుని యొక్క తల మీద పడి ఆయన శరీరాన్ని తాకుతూ భూమి మీద ప్రవహించి పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి అన్న పేరుతో ప్రవహించింది. ఆకాశంలో ఉంటే మందాకిని, భూమి మీద ఉంటే భాగీరథి, పాతాళంలో ఉంటే భోగవతి. త్రిపథగా అని పేరు. 3 మార్గముల యందు ప్రవహించింది. రంగత్తుంగత రంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుతు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ పైనుంచి పరమశివుని యొక్క తల మీద పడి ఆ నురగలతో కింద పడి భూమి మీద ప్రవహించి ఆ మహానుభావుడైనటువంటి భగీరథుని యొక్క రథం ఎటు వెళ్ళిందో అటుగా గంగ వెళ్ళి పాతాళలోకానికి చేరి 60,000 మంది సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహిస్తే వాళ్ళందరూ పునీతులై ఊర్ధ్వలోకాల్ని పొందారు. భోగవతి అని పిలుస్తారు. ఆ భోగవతి ఒడ్డున, ఆ గంగ ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కపిల మహర్షి ప్రతిరోజు శివలింగాన్ని పూజ చేస్తుండేవారు. ఆయన
ఒక ప్రత్యేకమైన మార్గంలో అప్పుడప్పుడు శేషాచలం పక్కకు వస్తూ ఉండేవారు. వెంకటాచలం వెళ్ళడానికి ఆ పక్కనే శేషాచలం కొండ కనపడుతుంది. అక్కడి నుంచి చూస్తే ఆ శేషాచలం కొండ దగ్గరికి సొరంగ మార్గంలో బయటికి వస్తుండేవారు. ఆయన ఒకనాడు బయటికి వస్తున్నప్పుడు ఆ శివలింగం కూడా ఆయనతో పాటే పెరుగుతూ వచ్చేసింది. శివలింగాలు పెరుగుతాయి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. ప్రాకృతిక లింగములను ఉంటాయి, ఇప్పటికీ బుర్రా గుహల్లో ఉంటాయి. పై నుంచి కొండ గుహ పైకప్పు మించి చుక్క పడుతుంది. నీటి చుక్క 15 నిమిషాలకు చుక్క పడుతుంది. చుక్క పడగానే సూది మొనంత పెరుగుతుంది లింగం. పెరిగి 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 కొన్ని సంవత్సరాలు అయిపోయాక అది పైనున్న కప్పుని పట్టేసుకుంటుంది వెళ్ళి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలంటే మీరు బుర్రా గుహల్లో చూడొచ్చు. ప్రాకృతికంగా ఏర్పడిన శివలింగాలు సహజలింగములు అంటారు వాటిని. అలా కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం కపిల మహర్షితో పాటే పైకొచ్చేసింది. పైకొచ్చి ఆయన సొరంగ మార్గంలో పైకొస్తే అది భూమిని భేదించి పైకి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ శివలింగం పాతాళంలో ఉంది, భూమిని భేదించి పైకి వెళ్ళిపోతోంది అని కామధేనువు గబగబా వచ్చి తన క్షీరధారల చేత అభిషేకించి తన గిట్ట శివలింగం మీద పెట్టి మావర్ధస్య, ఇక పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ గిట్ట కనపడుతుంది. ఇప్పటికీ కపిలలింగానికి కళ్ళు కనపడతాయి, గిట్ట కనపడుతుంది. ఆ గిట్ట పెట్టింది. పెడితే ఆ కామధేనువు యొక్క ప్రార్థన ఆలకించిన శివలింగం అలా ఉండిపోయింది. అందుకే ఆ కపిలలింగం 3 రంగుల్లో ఉంటుంది. కింద తెల్లగా ఉంటుంది, మధ్యలో పచ్చగా ఉంటుంది, పైన తేనె రంగులో ఉంటుంది, కళ్ళు కనపడుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి శివలింగం కపిలలింగం. కపిల మహర్షి ఆరాధన చేసినటువంటి శివలింగం కనుక దానికి కపిలలింగం అని పేరు. దానికి పక్కనే అగస్త్య మహర్షి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ ఆ స్వామికి అగస్త్యేశ్వరుడని పేరు. అక్కడ తిరుమలకి సమీపంలో 2 శివలింగాలు ఉన్నాయి, అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు. ఒకటి ఆ తిరుపతి క్షేత్రానికి కొంచెం దూరంలో కళ్యాణ శ్రీనివాసానికి వెడుతుంటే అక్కడికి దగ్గరలో ఉంటుంది. అది అగస్త్య ప్రతిష్ఠే, ఇది అగస్త్య ప్రతిష్ఠే. అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకు రామాయణం చూస్తే అర్థమవుతుంది. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం అంటే ఎంత గొప్పది అంటే దేవతా స్థానములు పెట్టడం కాదు, దేవతలే వచ్చి ఆ స్థానాల్లో కూర్చొని అగస్త్యుడిని పూజ చేస్తారు. అంతటి మహానుభావుడు అగస్త్య మహర్షి అంటే. అటువంటి వాడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ప్రాతస్మరణీయులు అపర శివావతారం, ఈ భూమి మీద మళ్లీ నడయాడినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం, పరమ ధర్మమూర్తి, సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించినటువంటి మహాపురుషులు, ఎవరి పేరు చెప్తే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ అగస్త్యలింగం దగ్గర కూర్చుని చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారు. దాని పక్కనే కోటిలింగం అని ఉంటుంది. ఒకే శివలింగంలో లింగాలు చెక్కబడి ఉంటాయి అనంతంగా. కోటిలింగేశ్వరుడు అని పేరు. అక్కడే పెద్ద నాగుల పట్టి ఉంటుంది. ఆ నాగుల పట్టీకి ప్రదక్షిణం చేస్తే పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు, అపమృత్యువు రాదు అని. ఆ కపిలలింగాన్ని మీరు చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి లింగం. పాతాళే పూజితం పూర్వం కపిలేన మహాత్మన. ఒకానొకప్పుడు పాతాళంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి శివలింగమే భూమిని భేదించి పైకొచ్చి అక్కడ నిలబడింది. ఆయన వచ్చిన సొరంగ మార్గంలోనే భోగవతి పొంగి పైకొచ్చింది. గంగ పైకొచ్చి అక్కడ సరోవరంగా ఏర్పడింది. అందుకని ఆ సొరంగం మూసుకుపోయింది. కపిల మహర్షి వెంట గంగ భోగవతి పైకొచ్చి సరోవరంగా నిలబడింది కాబట్టి దానికి కపిల తీర్థము అని పేరు. కపిల తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. తల్లిదండ్రులకు తద్దినం పెట్టకపోవడం అంత కృతజ్ఞతతో కూడిన విషయం ఇంకొకటి లేదు లోకంలో. తనకి ఎవరు జన్మనిచ్చారో, తన అస్తిత్వానికి ఎవరు కారణమో అటువంటి వారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని తద్దినం పెట్టనటువంటి కొడుకుని లోకంలో ఇక ఎవరు నమ్ముతారు? అలా తద్దినం పెట్టకపోతే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలా తద్దినం పెట్టని వాళ్ళు కూడా తద్దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే కపిల తీర్థానికి వెళ్ళి కపిల తీర్థంలో శ్రాద్ధ కర్మ చేస్తే ఆ దోషం నుంచి వినిర్ముక్తులవుతారు.
వినిర్ముక్తులై మళ్ళీ వాళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహానికి నోచుకుంటారు.